హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మాంచెస్టర్ నుంచి డే ట్రిప్‌కైతే వెళ్ళామండి. లొకేషన్ వచ్చేసి వేల్స్‌లోని పిస్టిల్ రైడర్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది వేల్స్‌లోనే టాలెస్ట్ అండ్ 7 వండర్స్ ఆఫ్ ద వేల్స్‌లో ఒకటి. ఇది మాంచెస్టర్ నుంచి మనకి 2 అవర్స్ పడుతుందండి. అలాగే 73 మైల్స్ అయితే వస్తుంది కార్‌లో. అండ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే నాకు ఐడియా లేదు. బట్ వెళ్ళే వే మాత్రం సగం వరకు మనకి హైవే వస్తుంది. అండ్ తర్వాత నుంచి మొత్తం ఫారెస్ట్ టైప్‌లో వస్తుందనమాట. మనం గూగుల్ మ్యాప్స్‌ని ఫాలో అవ్వడమే. బట్ గూగుల్ మ్యాప్స్ మాకైతే తప్పు చూపిచ్చింది. మేము సడెన్‌గా ఒక ఫారెస్ట్‌లోకైతే వెళ్ళిపోయాం రూట్ లేకుండా. ఈ పిస్టిల్ రైడర్ వాటర్ ఫాల్స్‌కైతే డైరెక్ట్ మనకి నీట్‌గా రోడ్ అయితే ఉంటుందండి. సో, మీకు గూడా అలాంటిది ఏదైనా చూపిస్తే డైరెక్ట్‌గా కొంచెం స్ట్రెయిట్‌గా వెళ్లారంటే మీకు కరెక్ట్ రోడ్ అనేది వస్తుంది. అండ్ మీరు చూసారంటే ఇది సింగిల్ రోడ్ అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బికాస్ ఆపోజిట్ వెహికల్ వచ్చినా కూడా చాలా ఇబ్బందవుతుంది. వెళ్ళే దారి అయితే చాలా అందంగా ఉంటుందండి. నేచర్‌ని లవ్ చేసే వాళ్ళకి ఐ ఫీస్ట్‌గా ఉంటుందనమాట. మొత్తం కొండలు, అలాగే వాటర్ ఫాల్స్, చిన్న చిన్న కాలువలు అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఏరియా అంతా. బట్ ఒకటే ఏంటంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, కార్ పార్కింగ్ చేయడానికైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. పార్కింగ్ మనకి అవైలబిలిటీ ఉంది. వాటర్ ఫాల్స్ దగ్గర ఒక పార్కింగ్ ఉంటుంది. అలాగే దానికి ముందు కూడా ఇంకొక పార్కింగ్ ఉంటుందనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేదొచ్చేసి మెయిన్ పార్కింగ్ అండి. ఇది వాటర్ ఫాల్స్ పక్కనే. అండ్ ఇదొచ్చేసి పెయిడ్ పార్కింగ్ అనమాట. మనం £5 పర్ డే పే చేయాలి. సో, ఇక్కడ కనిపించేదొచ్చేసి రెస్టారెంట్ అండి. అండ్ అక్కడే మనం పార్కింగ్‌కి పే చేసి టికెట్ తీసుకోవాలి. అండ్ అది మనం కార్ స్క్రీన్ పైనైతే డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫుడ్ విషయానికొస్తే ఈ రెస్టారెంట్‌లో మనకి కాఫీ అండ్ శాండ్‌విచెస్ అండ్ కొన్ని వాళ్ళ లోకల్ ఫుడ్ ఐటెమ్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. బట్ మన టేస్ట్ లాగా అయితే లేవు. పిల్లలుంటే కంపల్సరీగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకంత ఫుడ్ చాయిస్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా అనమాట. చాలా లోపలికైతే వచ్చేస్తాము. సో, మనకైతే ఆప్షన్స్ అయితే పెద్దగా ఉండవు. అండ్ టాయిలెట్స్ అన్నీ అవైలబిలిటీగా ఉంటాయండి. కాయిన్స్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే అది పెయిడ్ టాయిలెట్స్ అనమాట. 50p పడుతుంది పర్ పర్సన్. మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే దారిలో ఉన్నామండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే మనకి బోర్డ్ అనేది డిస్‌ప్లే చేసుంటారు. దానిపైన సేఫ్టీ రూల్స్ అనేవి ఉంటాయి. మనం పార్కింగ్ అనేది వాటర్ ఫాల్స్‌కి పక్కనే చేస్తామండి. సో, మనం నడవాల్సిన పని లేదు. మనం వెళ్ళే దారైతే చాలా స్లిప్పరీగా ఉంది. మేము వెళ్తున్నప్పుడైతే లైట్‌గా రెయిన్ పడుతూ ఉంది. చాలా స్కిడ్ అవుతున్నాయి. చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళాలి. పిల్లల్నైతే చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలండి. అండ్ పేరెంట్స్‌ని తీసుకొచ్చినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. అసలెప్పుడు జారి పడతామో గూడా తెలియకుండా ఉంది. అంత స్లిప్పరీగా ఉంది. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇదొచ్చేసి చాలా హైట్ ఉంది. అండ్ ఇది 3 స్టెప్స్‌గా ఉంది కొండ. అండ్ మనకిక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో, దానిపైన నిల్చున్నామంటే మనకి కరెక్ట్‌గా ఫోటోస్‌కి అన్నిటికి చాలా బావుంటుంది. అండ్ వ్యూ కూడా చాలా బావుంటుంది. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వెళ్ళొచ్చండి. సో, రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. కొంతమంది స్విమ్ చేసేవాళ్ళు కూడా చేయొచ్చు. బట్ స్విమ్మింగ్ చేసేంత లోతైతే లేదు. బట్ ఊరికే అలా తడవాలంటే తడవచ్చు. బట్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. వాటర్ ఫ్లో అనేది ఎప్పుడు ఎక్కువవుతుందో మనం చెప్పలేము. అండ్ మనకి వాటర్ పడుతున్న ఆ టాప్ పైకి కూడా మనం వెళ్ళొచ్చు కొండపైకి. సో, ట్రెక్కింగ్ చేయొచ్చు. అక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళామంటే మనకి కొండపైకి దారనేది ఉంటుందండి. ఇది కూడా చాలా బావుంటుంది. మొత్తం
స్టోన్స్‌తోనే మనకి స్టెప్స్ లాగా సగం వరకు ఉంటుంది. అండ్ నీట్‌గా మనకి వే గూడా వేసున్నారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏముండదు. పిల్లలు గూడా ట్రెక్కింగ్ చేయొచ్చనమాట. కాకపోతే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి స్లిప్ అవ్వకుండా. మనం కొండపైకైతే వెళ్తూ ఉన్నామండి. ఈ వే అనేది ఒక దగ్గరికొచ్చాక ఎండ్ అయిపోతుంది. అక్కడ మనకి వుడెన్ గేట్ అనేది కనిపిస్తుంది. అది క్రాస్ చేసుకొని వచ్చాక మనకి ఇలా అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్. మీరు బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే, బాగా ఎండ ఉన్నప్పుడొస్తే మనం బాగా ఎంజాయ్ చేయగలమండి. రెయినీ సీజన్‌లో అలాగే చలికాలంలో వచ్చామంటే, అసలు ఆ చలికి మనం ఉండలేము. అండ్ రెయినీ సీజన్ ఏంటంటే, అక్కడ మొత్తం మట్టి చాలా లోతుగా దిగబడుతుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈజీగా స్లిప్ అయిపోతుందనమాట. ఆల్మోస్ట్ వెళ్ళిన మేమందరం పడిపోయాము. అండ్ మీరొచ్చేటప్పుడు ఒక ఎక్స్‌ట్రా డ్రెస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇలా స్లిప్ అయినప్పుడు మనకు కొంచెం ప్రాబ్లమ్ లేకుండా డ్రెస్ అనేది మార్చుకోవచ్చు. అండ్ ఇది మనకి 5 వరకే ఓపెన్ ఉంటుందండి. 5 తర్వాత గేట్స్ అనేది క్లోజ్ చేసేస్తారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటే నీట్‌గా ప్లాన్ చేసుకొని సన్నీ డే అయితే బెటర్ అండి. సో, నీట్‌గా ప్లాన్ చేసుకొని చాలా జాగ్రత్తగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పిల్లలుంటే ఎక్స్‌ట్రా కేర్ తీసుకోండి. అండ్ కాయిన్స్, ఒక డ్రెస్ అండ్ ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళండి. సో దట్ మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయకుండా ఉంటారు. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.